రైట్ అండి. మరి ఈ దేశానికి సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. నమస్తే అర్చన గారు. మరి ఏది ఏమైనా సరే కడప జిల్లాలో కుదుపులైతే మనం చూస్తూ ఉన్నాము. అలాగే దాంతో పాటు షర్మిల, సునీత ఇద్దరు ప్రచారానికి ముందుకు వెళ్తున్నారు. అయితే తాజాగా మేనత్త విమలమ్మ మాట్లాడిన మాటలు, అలాగే దానికి షర్మిల కూడా ఊరుకోకుండా కౌంటర్ ఇచ్చారు. ఇదంతా ఎండాకాలం ఎఫెక్ట్ లా ఉంది, మా అత్తగారు ఎలా మాట్లాడుతున్నారు, లేదా వాళ్ళ అబ్బాయి కొన్ని వర్క్స్ కాంట్రాక్ట్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారంటూ షర్మిల కూడా మాట్లాడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు బంధుప్రీతికి లొంగలేదు కాబట్టి షర్మిల ఇలా దూరం అయ్యి ఆమె సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఏనాడు ఎమ్మెల్యే గాని ఎంపీ సీటు గాని అడిగిన దాఖలాలు అయితే లేవు. కేవలం వాళ్ళు అనుకున్న వాటి మీద సంతకాలు పెట్టలేదు కాబట్టి, బంధుప్రీతికి లొంగలేదు కాబట్టి ఈ రకంగా ఇంత నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు అని అన్నది వైఎస్సీపీ వాదన. అర్చన గారు, మొదట మీకు ఐన్యూస్ ప్రేక్షకులకి, అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ నేత పిసిసి అధికార ప్రతినిధి ఎవరో పేరు నాకు ఐడియా లేదు వారికి, పోల భాస్కర్ గారు, అలాగే భాస్కర్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నేత సుజాత గారికి నా నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తున్న వాదన చూస్తుంటే బాగా ముచ్చటేస్తుంది, సరదాగా నవ్వుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరన్నా ఉంటే షర్మిల గారు. ఆయన ఎందుకో ఏ కారణం జైల్లో ఉన్నాడో ప్రపంచానికి తెలుసు. ఆ 16 నెలలు 3600 కిలోమీటర్లు తిరిగి ఆయన ముఖ్యమంత్రి కావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి షర్మిల. మరి ఆవిడేంటి అడిగేది నాకు సీట్ ఇమ్మని చెప్పి, ఎమ్మెల్యే సీట్ ఇమ్మని లేదా ఎంపీ సీట్ ఇమ్మని? వివేకానంద రెడ్డి గారి కోరిక కదా ఎంపీగా నిలబడాలి ఆ సీట్లో అని. మరి చిన్నాన్న కోరికని గొడ్డలు పెడుతూ నరికేశారా? లేకపోతే షర్మిల గారు మళ్ళీ అధికారంలోకి వస్తే నీ ముఖ్యమంత్రి పదవి పోతున్న భయం పుట్టుకున్నావా? లేదంటే చెల్లెలు సునీతారెడ్డికి చెప్పలేను కదా, చనిపోయింది ఎవరు తెలియకుండా పట్టలేకపోతున్నాం, ఇంతవరకు ఎవరు ఏ దొంగలు నడిపారు తెలియదు కదా అనే పరిస్థితులు ఎదురు ఉంటే చెల్లెళ్ళు ఇద్దరు కొంగు చాచే ఆడుకుంటున్నాం అని చెప్పి పేపర్లో వచ్చింది. తల్లి అమెరికా పారిపోయింది నుంచి సమాధానం వచ్చింది. ఈ బాధ భరించలేక నేను అమెరికా వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయింది. సో ఎందుకమ్మా బంధుప్రీతి అనేది, ఆశ్రిత పక్షపాతము, కులపిచ్చి ఇవన్నీ లేవా? నాకైతే నేను నమ్మనం. ఎందుకంటే 1350 పోస్టులకు గాను 950 పోస్టులు రెడ్లకి ఇచ్చున్నారు. తల్లికి చెల్లికి న్యాయం జరగలేదు. కానీ అవినాష్ రెడ్డి గారు తమ్ముడు అంట, అదే దాయాదులు వరుస వస్తారు. మరి వారిని సిపిఐ వారిని అరెస్ట్ చేయని వస్తే కర్నూలు ఎందుకు అమ్మంత అరెస్ట్ చేశారు? పోలీసుల మీద జులుం చేయించారు కదా, సిబిఐ మీద అటాక్ చేశారు కదా, సిబిఐని కడప నుంచి తరిమేశారు కదా, సిబిఐ అధికారుల మీద రెక్కి చేశారు కదా, సిబిఐ వద్దని లెటర్ రాశారు కదా. మరి ఇది బంధుప్రీతి కాదా? నాకేం అర్థం కావట్లేదమ్మా. అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా ల్యాండ్ శాండు మైను దోసేసుకొని రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా కోట్లు సంపాదించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలకి న్యాయం చేయలేకపోయాడు, అలాగే ఆ చిన్న చెల్లెలకి న్యాయం చేయలేకపోయాడు. ఇంకో రకంగా పోటీ చేస్తుంది కడపలో. మరి అవినాష్ రెడ్డి ఎందుకు భయపడి వెళ్ళిపోతున్నాడు? అభిషేక్ రెడ్డిని ఎవరు పెట్టబోతారని నాకు ఐడియా లేదు. అది కాసిప్సా వాస్తవాలు వాళ్ళు చెప్పాలి. సరే, చెల్లెలు పోటీ చేస్తా ఉంటే అన్నకెందుకు బాధ? ఇంకో రాజకీయ పార్టీకి వెళ్ళింది, నువ్వెట్టా వాడుకొని ఆమెను ఏ రకంగా ఉపయోగించుకోవాలో పార్టీకి ఉపయోగించుకుని ముఖ్యమంత్రి అయ్యావు. కనీసం అమ్మ ఆస్తులు ఇవ్వలేదని చెప్పి కూడా పెట్టుకునింది. బంధువుల నుంచి మధ్యస్థం చేశారంట. ఇవన్నీ కూడా చూసాం కదా, పేపర్లో వచ్చింది. నాకేమి పర్సనల్ గా మాకు తెలిసిన విషయం కాదు కాబట్టి ఆమె ఆశీర్వాదంలో ఉన్నారు. అలాగే ఆవిడకి పదవులు ఇవ్వలేదని బాధలో ఉంది. చిన్న ఆయన కోరిక తీరలేదు. ఆశ్రిత పక్షపాతం బంధుప్రీతి లేదంటే మొత్తం బంధువులే కదా. 1000 కోట్ల రూపాయలు లోటస్ పాండ్ కానీ, వైట్ హౌస్ కానీ, ఆ విషయం చూసుకోవడం మీద కట్టిన బిల్డింగ్లు కానీ, కాంట్రాక్ట్లు కానీ, ల్యాండ్ శాండ్ మైన్ కానీ, అవినాష్ రెడ్డి గారు బినామీ దిశ ఎలక్ట్రికల్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ బంధువులే కదా. సో ఇవన్నీ లేవు అంటే నాకు చాలా ముచ్చటేస్తుంది, నవ్వు వస్తుంది. సరే పోనీలేండి, వాళ్ళు లేదని చెప్పుకోవడం తప్పే కదా వాళ్ళ పార్టీ కోసం. కానీ రేపు 30 రోజుల తర్వాత వీటి మీద ఎంక్వైరీ జరుగుతుంది కదా. ఎవరెవరు ఏమేమి తిన్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు, ఆ లక్షల కోట్ల రూపాయలు ఏమయ్యాయి, ఆ డబ్బులు బటన్ ఎన్ని నొక్కారు, ఎన్ని నొక్కలేదు, అలాగే అవినాష్ రెడ్డి గారి మీద కేసులు ఎందుకు మెతకగా నిర్వహిస్తున్నా, పక్క రాష్ట్రానికి పోయినా, అలాగే ఎవరైతే కాపాడుతున్నారో దోషులు కాపాడుతున్న వ్యక్తులు చెల్లెలు ఓపెన్ గా చెప్తా ఉంది, మా నాన్న చంపింది వీళ్ళు లేని, వాళ్ళ పక్కన పెట్టుకుని టికెట్లు ఇస్తాను అన్నారు. వాళ్ళకి పోటీ తనకి ఎలక్షన్ బీఫామ్ ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళే సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. ఆ విషయం నేను కాదమ్మా, నేను చేస్తానమ్మా న్యాయం చెప్పాలి. ఆమె ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేతులు చాచి కొంగు బట్టి నాకు న్యాయం చేయాలన్నా అడిగితే సమాధానం చెప్పాలా. పైగా ఆయన బీజేపీలు చేస్తారమ్మా, ఏం కాదు, దానివల్ల మీకు నష్టం వస్తుందని చెప్పి గమనాడని చెప్పి కూడా ఆయన సమాధానించారు అంటే బిగినింగ్ లో. సో ఇన్ని రకాలుగా రాష్ట్రంలో వివేకానంద రెడ్డి గారి హత్య విషయం పైన ప్రతి చీకటి కాడ పుట్టినడికి చెప్తారు ఎవరు చెప్పారు. కాకపోతే బహిరంగ రహస్యం ఎవరు చెప్పుకోరు. దొంగలు పట్టుకొని పట్టుకుంటానే ఉన్నారు. మా కొండ మీద లక్షిత అనే అమ్మాయి పులి చంపేస్తే 6 నెలల్లో పోలీసులు పారిశ్రామికాలు పట్టేసుకున్నారు. ఆ పులిని పట్టి 3 వేశారు. 5 ఏళ్ళు అవుతాందమ్మా. వివేకానంద రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారి యొక్క తమ్ముడు,
హై ప్రొఫైల్ మర్డర్, పెద్ద పెద్ద లాయర్లు వాదిస్తున్నారు. ఎందుకు మరి దీంట్లో దోషి దొరకటం నాకు అర్థం కావట్లే. ఒక పక్క చిన్నాన్న, ఇంకో పక్క రక్త సంబంధం, ఇంకో పక్క కుటుంబ సభ్యులు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇదేనా బంధువృత్తి అంటే? ఇదేనా అశ్మిత పక్షపాతం అంటే? బంధువులు సొంత చిన్నాయని చంపేస్తే కూడా పట్టుకోలేని దోషుల ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం ఇది నాకు అర్థం కావట్లే. దానికి తెలుగుదేశం పార్టీ మీద నారావార రక్త చరిత్ర రాశారు. మరి గూగుల్ టేక్అవుట్ ఏంది? వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతా ఉంది. అదేవిధంగా సెల్లులన్నీ కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గురించి అడగట్లేదే? మరి ఇన్ని రోజులు ప్రభుత్వం 5 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, విచారించదు కదా, సిట్ వేశారు కదా, సిబిఐ వేశారు కదా. సో ఇవన్నీ చూస్తుంటే ఎన్నికలలో వివేకానంద రెడ్డి హత్య ఒక కుదుపు కాదు కదమ్మా, ఒక తుఫానే అవుతాను. ఈ రోజు షర్మిల గారు చేస్తున్న బాణాలు, విసురుతున్న బాణాలు జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు సమాధానం. ఎందుకంటే ఏ విషయమైనా ఎత్తుకోండి మీరు, ఎందుకు డిఎస్సీ లేదంటే సమాధానం లేదు. డిఎస్సీ మెగా డిఎస్సీ ఆవిడ అన్నమాట. అమరావతి ఎక్కడమ్మా అంటే సమాధానం లే. అలాగే కడపలో సమస్యలు పెడితే సమాధానం లే. ముస్లింల విషయం మాట్లాడితే సమాధానం లేదు. చేశారు. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏమీ చేయలేకపోయారు. రాష్ట్రం అంతా కూడా ఏంటంటే కోడిని కోసుకొని తింటే చికెన్ పార్టీ, మేకను కోసుకొని తింటే మటన్ పార్టీ, రాష్ట్రంలో ప్రజల్ని ఏపుకొని తింటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. అందుకే ఈ రోజు రాష్ట్రంలో హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ అనే పరిస్థితులు రాష్ట్రం వస్తా ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ బ్రహ్మాండ సభలు విజయవంతం అవుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం అనేది మీకు అభివృద్ధిగా కనిపించట్లేదా? మీరు కోస్టల్ ఏరియా, ఇంత పెద్ద కోస్టల్ ఏరియా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి మీరు 10 పోర్టులు కడితే అది అభివృద్ధి కనిపించట్లేదా మీకు? సరే, మళ్ళీ మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడతారు సుజాత గారు. మీకు ఇవన్నీ కనిపించవు. సుజాత గారు మీ దగ్గరకు వస్తాం, మళ్ళీ మీరు మాట్లాడతారు. మనతో పాటు ఎయిర్పోర్ట్లు మీవి కాదు, అవి మీరు కట్టవలసింది. శ్రీనివాసరావు గారు ఇప్పుడు మనీ కోటేశ్వర గారు మాట్లాడి సుజాత గారు మాట్లాడతారు. అప్పుడు మళ్ళీ మీరు అప్పుడు ఆన్సర్ చెప్తారు.